సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి సూపర్ టేస్టీగా ఇడ్లీలోకి, దోసల్లోకి, వడలు ఇలాంటి అద్భుతమైన టిఫిన్స్‌లోకి చాలా రుచికరమైన ఈ టొమాటో చట్నీ ఇప్పుడు మనం చూద్దామండి. దీనికి 5 పెద్ద టొమాటోస్, 8-9 మిర్చి, కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ షుగర్, కొంచెం కొత్తిమీర, ఇవి ఇంగ్రీడియంట్స్ కావాలండి. మేము ఒకసారి యాక్చువల్గా భద్రాచలం వెళ్ళామండి. అక్కడ స్వామివారి గుడికి వెళ్ళినప్పుడు మార్నింగ్ టిఫిన్కి దర్శనం తర్వాత ఎన్ని హోటల్స్కి వెళ్ళామో అక్కడెక్కడ మాకు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా చట్నీ లేదని చెప్పారు. మేము అక్కడ ఎక్కడా తినలేదన్నమాట. ఆ తర్వాత ఒక బండి దగ్గర చెప్పారు, ఇక్కడ చాలా బాగుంటుందమ్మా, ఇక్కడ తినండి అని. అప్పుడు వెళ్ళినప్పుడు ఆయన ఈ టమాటో చట్నీ మాకు వేసారనమాట. సో మేము అది చూసి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆయన అడిగి రెసిపీ తీసుకుని ఇదే చేసుకుంటామండి. అంటే అన్నిటితో పాటు ఇది కూడా ఒక చట్నీ అనమాట. అప్పటి నుంచి దీని పేరు భద్రాచలం చట్నీ అని పిలుస్తాం అనమాట మేము. చాలా బాగుంటుంది. ఒక మూకుడు తీసుకుని అందులో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ టొమాటోస్ అన్నీ తరిగి వేసేసుకోండి. ఆ తర్వాత మిర్చి కూడా నేనైతే ఇన్ని తీసుకున్నాను కదండి. మీ ఇంట్లో వాళ్ళు ఒకవేళ చిన్న పిల్లలు ఉంటే కొంచెం చింతపండు కానీ మిర్చి కానీ తక్కువ తీసుకోవచ్చు. మీ రుచిగా అనుగుణంగా తీసుకోండి అనమాట. నేనైతే మా ఇంట్లో కారం ఎక్కువే తింటాం కాబట్టి నేను ఇన్నైతే తీసుకున్నాను. సో వీటన్నిటికీ సరిపడా ఉప్పు కూడా మీకు రుచికి సరిపడినంత వేసుకోండి. ఉప్పు, ఆ తర్వాత పసుపు వేసేసుకోండి. ఇది కూడా వేసుకున్నాక ఒక హాఫ్ స్పూన్ షుగర్, ఒకవేళ మీరు షుగర్ తీపి ఉన్నా పర్వాలేదనుకుంటే ఫుల్ స్పూన్ వేసుకోవచ్చండి. నేను తీసుకున్నది కూడా ఇది చిన్న స్పూన్ అనమాట, అందుకని ఇది వేసాను. కొంచెం ధనియా పౌడర్, ఇవన్నీ చక్కగా ఒకేసారి వేసేసుకోవచ్చండి. వేసుకుని చక్కగా కలిపేసుకుని అన్నీ కలిసేటట్టు కలుపుకొని సిమ్లో పెట్టుకుంటే నెమ్మదిగా చక్కగా ఉడుకుతుంది, అన్నీ మగ్గుతాయి అన్నమాట. ఇవన్నీ మంచిగా ఈవెన్గా, ఇవి పూర్తిగా ఇదవ్వాల్సిన పర్వాలేదండి. ఇలా మధ్యలో కలుపుకుంటూ సిమ్లో పెట్టుకుని చక్కగా ఉడకనివ్వండి. ఎప్పుడు సిమ్లో పెడితే నెమ్మదిగా అవుతుందండి, కానీ అర్జెంట్ ఉంటే హైలో పెడితే టొమాటోలో ఉన్న జ్యూస్ అంతా ఇంకిపోతుంది. అందుకని కొంచెం సిమ్లో పెట్టుకుంటేనే బాగుంటుంది. ఇలా మధ్యలో కలుపుకోండి. మూకుడు కూడా ఇద్దరమే కదా, నేను కొంచెం చిన్నదే తీసుకున్నాను. సో ఇలా మధ్యలో కలుపుతూ ఉండండి. తర్వాత ఇలా ఇప్పుడు ఇది మగ్గిందండి చూడండి, ఇక్కడ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఇదంతా పచ్చిమిర్చి కూడా రంగు మారితే చాలండి, పూర్తిగా అతిగా మగ్గిపోవాల్సిన అవసరం ఏం లేదు దీనికి. ఇంకోటండి, ఇది మిక్సీ వేసేటప్పుడు వేడి మీద మిక్సీ వేశారనుకోండి, అంతా మిక్సీలో పొంగిపోతుంది. అందుకని పూర్తిగా చల్లారాక ఎప్పుడైనా మిక్సీ వేస్తే చక్కగా బాగుంటుంది. సో ఇదంతా ఇంత మగ్గిపోతే చాలండి. దీనిపైన కొత్తిమీర వేసేసి చక్కగా మూత పెట్టేసి పూర్తిగా చల్లారిపోయేదాకా పక్కన పెట్టేసుకోండి. ఇలా ఇంకా కొత్తిమీర వేసాక మళ్ళీ కలపద్దండి, ఎందుకంటే ఆ కొత్తిమీర అంతా కలర్ మారిపోతుంది. అందుకని జస్ట్ పైన వేసేసి ఆ ఫ్లేవర్ దాంట్లోకి వస్తుంది. మూత పెట్టేసి పూర్తిగా చల్లారిపోయేదాకా ఉంచేసేయండి. ఇప్పుడు ఇది కొంచెం వేడి ఉంది, కానీ నేనేంటంటే ఈ మూకుడు నాకు మళ్ళీ కావాలని చెప్పేసి నేను మిక్సీలో వేసి చల్లారుస్తాను అనమాట. ఇదంతా మిక్సీలో తీసేసుకోండి. ఇలా తీసుకున్నాక చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోయి సూపర్ టేస్టీ చట్నీ అండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్, సూపర్ టేస్టీ అనమాట ఈ టొమాటో చట్నీ. ఆఫ్ కోర్స్ టొమాటో ఎలా చేసినా బాగానే ఉంటుంది, అందులో ఇదొక వెరైటీ అనమాట. ఇలా పూర్తిగా చల్లారదాకా నేను మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంకా తినే ముందు మీరు ఇడ్లీ ఇంకా టిఫిన్ తింటారనగా అప్పుడు మిక్సీ వేసుకోండి. ఇది పూర్తిగా పేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, కొంచెం కచ్చాపచ్చాగా ఉన్నా కూడా బాగుంటుంది. టొమాటోస్ మిర్చి అలా ఉండేలా కూడా ఇంకా కొంచెం తక్కువగా చేసుకున్నా కూడా బాగుంటుంది, మీరు అలా లైక్ చేసేటట్టయితే. ఇంతేనండి, ఇంకా అయిపోయింది టొమాటో చట్నీ. చాలా ఫాస్ట్గా అయిపోయి రుచికరమైన ఇడ్లీ, దోశల్లోకి, టిఫిన్స్లోకి ఆధారంగా బాగుంటుంది. ఇది రాత్రిపూట కూడా టిఫిన్స్ చేసుకుంటాం కదండి, ఇది ఒక 2 days కూడా పాడవదండి, చక్కగా ఉంటుంది. ఇందులో అన్ని పులుపు అన్నీ ఉన్నాయి కదా.
సో పాడవదు, బయట పెట్టినా పాడవదండి. లేదా మీకు ఇంకొక 1 డే 2 డేస్ కావాలంటే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇది ఇడ్లీల్లోకి, దోశల్లోకి, వడలు, పెసరట్లు దేనికైనా సూటబుల్ చట్నీ అండి. ఇది కొంచెం చేసి పెట్టుకున్నామంటే 2 డేస్ హాయిగా ఇదొక వెరైటీగా ఉంటుందన్నమాట. సో మేము భద్రాచలం అని పిలుచుకునే ఈ టొమాటో చట్నీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి నాకు. ఫాస్ట్గా తయారవుతుంది, నో ఆనియన్ నో గార్లిక్ అండి. సో మాకు ఇలా కావాలి కాబట్టి అన్ని ఇంట్లోనే ఎక్కువ చేసుకుంటాము. ఇంట్లో చేసేది ఏదైనా రుచికరం, ఆరోగ్యమే కాబట్టి మీరు ట్రై చేయండి, ఎలా ఉందో నాకు చెప్పండి, కుదిరిందో లేదో. వీటికి ఇంగ్రీడియంట్స్ మీకు కావాల్సిన విధంగా వేసుకోండి.